జనగామ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వెంపటి అజయ్ ఆధ్వర్యంలో నాయకులు సందర్శించారు. కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించిన సందర్భంగా గంజాయి వినియోగానికి సంబంధించినట్లుగా కనిపించిన ఆనవాళ్లు తీవ్ర ఆందోళనకు గురిచేశాయని నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా కళాశాలలో బాలికల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు అధ్వాన్న స్థితిలో ఉండటంతో పాటు పరిశుభ్రత పూర్తిగా లోపించిందని వారు ఆరోపించారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితులు విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, విద్యా వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కళాశాలలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే కళాశాల ప్రాంగణంలో కనిపించిన గంజాయి వినియోగానికి సంబంధించిన అంశంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వెంపటి అజయ్ ఇది వ్యవస్థ కాలేజీలో స్టడీ చెప్పడానికి వచ్చేసి గంజాయి తాగుతున్నారు. ఇక్కడ ల్యాబ్లో జరిగే సీసా చెక్ చేసే సీసాలా గంజాయి కొట్టుకుంటూ కూర్చున్నారు. మొత్తం అన్నీ గంజాయి ఇవేంటి ఇక గంజాయి. ఈ గవర్నమెంట్ కదా గంజాయి వ్యవహారం జరుగుతుంది ఇక్కడ. జరిగిన పోలీసులు ఏం చేస్తున్నారు? ఈ పోలీసు వ్యవస్థ చూడాలి. ఈ డ్రగ్స్ నడుస్తున్నాయి, గవర్నమెంట్ కాలేజీలో డ్రగ్స్ నడుస్తున్నాయి. ఈ డ్రగ్స్ వ్యవహారం చూడండి, మొత్తం అవే ఉన్నాయి. ఇక్కడ బాటిల్లు, గుట్కా కొట్టుడు, అంతా గంజాయిది. ఈ గంజాయి ఇది అంతా గంజాయి చేసే బాటిల్ ఇవన్నీ. ఇది అంతే ఏంది, ఇది అంతే ఏంది, అంతా అదే. అంతా అవే బాటిల్ అన్నీ అవే. అది మందు బాటిల్ ఇప్పుడు ఇంత ముందు మీరు ఏమన్నారో వాష్రూమ్ ఎక్కడపోతున్నారు? డైరెక్ట్ ఎడబోతున్నారు మొత్తం ఆ చెట్ల మొత్తం వాష్రూమ్కి పోతున్నారు. జై టిఆర్పి, జై టిఆర్విఎస్. ఈరోజు జనగామలో ఉన్న గవర్నమెంట్ బాయ్స్ కాలేజ్ ధర్మకంచలో ఉన్న కాలేజీలో వ్యవహారం ఎట్లుందని పరిశీలించి టిఆర్విఎస్ నుంచి రావడం జరిగింది. ఈరోజు చెక్ చేస్తే ఈ గవర్నమెంట్ కాలేజీలో గంజాయి వ్యవహారం ఎక్కువ నడుస్తుంది. అదే కాలేజీ విద్యార్థులు చేస్తున్నారా లేదా చుట్టుపక్కల ఉన్న మంది చేస్తున్నారా తెలవలేదు. అలాగే వాష్రూమ్స్ ఒక అస్తవ్యస్త విధంగా ఉన్నాయి. మేడం అడిగితే మాకు బిల్స్ రాలేదు, మేము ఓపెన్ చేయము అని మేడం అంటున్నది. ఇదే విషయంలో ఈ గవర్నమెంట్ కాలేజీ విషయంలో జనగాంలో ఉన్న డిఐఓ గారు అలాగే కలెక్టర్ గారు ఈ విద్యా వ్యవస్థ అధికారులు ఎవరున్నా ఈ కాలేజీ పరిశీలించి దీని ఉన్న ఈ వివరాలని కంప్లీట్ చేసి విద్యార్థులకు మంచి స్వచ్ఛమైన విద్య అందించాలని కోరుకుంటున్నాం. లేకపోయినా ఈ వ్యవస్థ నిర్మూలన కాకపోతే మళ్ళీ రేపున ఈ గవర్నమెంట్ కాలేజీ మీద ఇంకా అధిక ప్రోగ్రాం చేసి ఈ గవర్నమెంట్ కాలేజీని మంచిగా తీర్చిదిద్ది ఒక వ్యవస్థలో పెడతామని కోరుకుంటూ జై టిఆర్విఎస్, జై టిఆర్పి. ఓపెన్ చేసినప్పుడు తాళం మరొకటి మేము ఓపెన్ చేసాం. ఆ వాష్రూమ్ మొత్తం క్లీన్ చేసి ఎందుకు పెట్టుకుంటే బిల్లు వాళ్ళు హ్యాండ్ ఓవర్ వాళ్ళు చేయాలి మ్యామ్. అంటే బిల్లు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881, 9247896607.